బిడ్డలు అభివృద్ధిలోకి రావాలి అని కోరుకోవటంలో ఏమాత్రం తప్పులేదు. మేము బాగుండాలి, మేమే కాదు మా ఇంటి పక్క వాళ్ళ పిల్లకాయలు పెళ్ళిళ్ళు కాలేదు చేసి పెట్టిన ఆయన, అందరు కష్టాలు పడుతున్నారు, కష్టాలు తీర్చిన ఆయన అని ఆయనకి విన్నపిస్తాం. కానీ వాడు చెప్పుకోవాలని మాత్రం ఎప్పుడూ మనం కోరుకోకూడదు. మనలో ఒక పాప ఉంది చూడండి, చక్కని చీర కట్టుకొని ఒక నగ పెట్టుకొని కనిపిస్తే చూసి ఆనందించలేని ఒక పాపి ఇది వరకు వాళ్ళకి ఏం లేదులే అలా సంపాదించారు అంటుంది. ఈ పాపి గుణాన్ని తొలగించుకోవటమే మన పరమాత్మను సేవించటం. ఈ పాపి గుణం ఎలా పోతుంది? బయట అయితే సబ్బేసి మట్టి మనకు రుద్దుకుంటాం. లోపల పడ్డ కర్మను రుద్దాలంటే మన వల్ల కాదు, అది భగవంతుడికి మాత్రమే సాధ్యం. తొడిమిలో కాయ ఉంచేది భగవానుడు కనుక మనం మానవులం పెట్టలేము. కృష్ణ పరమాత్మ ఒక్కడే కింద పడ్డ కాయని తొడిమిలోకి పంపించాడు, అది భగవంతుడికి మాత్రమే సాధ్యం. కనుక మనం పొద్దున లేసి మనకు ఎవరైతే ఉద్ధరించడానికి ప్రయత్నించారో అందరు మనుషులే, అందరి దగ్గరికి పోతే అన్నం పెట్టలేదు, వాళ్ళు సంపూర్ణంగా వస్తారు. వాళ్ళ గుడులు క్షేత్రాలు అంటారు. ఆ క్షేత్రంలో అయ్యవారు ఎంత పూజ చేశారా అని చూడరు, నువ్వెంత మనసు తెచ్చావని ఆయన అద్దుకుంటాడు. ఆయన చల్లని దీవెనలు ఇస్తాడు. అప్పుడు చీకటిని తొలగించే దీపములాగా మనకు రక్షణనిచ్చేది భగవంతుడు మాత్రమే. అందుకు మనం ఏం చేయాలి? ఏకోజామున లేసి 3:30 పైన 4లోగా దీపారాధన చేసి ఆ ఇంటిలో మంచి మనసు కోరండి. ఆ ఇల్లు ఎప్పుడూ ఓడిపోదు, ఆ ఇల్లు ఎప్పుడూ ఓడిపోదు. తృప్తి సర్వకాలమునందు విందు. నువ్వు ఎప్పుడు ఇంట్లో పచ్చడి వేసుకొని తిని చాలా హ్యాపీగా ఉంటుంది. డిన్నర్కి పోయి అన్నం తిని ఆయాసంగా ఉంటుంది. కష్టపడి తినే అన్నానికి ఎదుటోళ్ళ దోసుకొచ్చుకునే దానికి ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు నాకు డబ్బు పిచ్చి బట్టి నా సంపాదన కోసం మీ అందరికీ రాతను దొరుకుతాను అంటాను. మీరు ఎలా నమ్ముతారు? నేను నిజంగా రాతను దురిపే పనికైతే అందరు రాతలు దురిపేయచ్చు, కానీ అది సాధ్యం కాదు. అది భగవంతుడికి మాత్రమే సాధ్యం. ఇక్కడ ఉన్నాడు కదా, ఇప్పుడు నాగేశ్వరరావు ఉన్నాడు, ఆయనకి డాక్టర్లు చూపించలేని జబ్బు నయం చేశాడు. నయం చేసినందుకు ఒక మెడిసిన్ కూడా ఆ కాలుని గురించి ఏదీ లేదు. ఒక ఆయన ఆదురపల్లె వెంకటయ్యన్ ఉన్నాడు, 30 ఏళ్ల క్రితంగా వచ్చి రామచంద్రరెడ్డి హాస్పిటల్లో మెడ్రాసు పొమ్మని పంపించారు. ఆపరేషన్ చేసుకోవాల్సిన పేషెంట్ లేచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. పదులు కురుకొచ్చే తలకి అమ్మ మనిషిలాగా ఉంటుంది, ఒక నవ్వుతూ ఉంటుంది, ఒక తెల్లని మాలేసిద్ది, మంచి మాటలు చెప్పుద్ది, నువ్వు ఒకసారి ఆ తాతయ్య అక్కడిపో అని ఆయనకి చెప్పారు. అక్కడికి నుంచి నేరుగా నా దగ్గరికి వచ్చి ఒకే ఒక మాల వేయించుకున్నాడు. ఆ జబ్బు ఆయనకి ఈ రోజుకి 96 అంటే 99లో వచ్చాడు. ఎన్నేళ్ళు ఉంటుంది నాకు?